ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ కు షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. నేతల వలస కారు పార్టీ అధినాయకత్వాన్ని కుంగదీస్తోంది. దీంతో గులాబీ క్యాడర్ డీలా పడుతోంది. హస్తం పార్టీ బలం పుంజుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో వర్గపోరు సమన్వయ లోపంతో బీజేపీ సతమతమవుతోందనే టాక్ కూడా నడుస్తోంది. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో పెరుగుతున్న రాజకీయ వలసలపై ఇన్సైడ్ స్టోరీ. పార్లమెంటు ఎన్నికల హీట్ పెరుగుతున్న సమయంలో ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కీలక నేతల వలసలతో బీఆర్ఎస్ సతమతమవుతుంటే నేతల కొమ్ములాటలతో బీజేపీకి ఇబ్బందులు తప్పటం లేదు. ముఖ్య నేతల చేరికతో కాంగ్రెస్ లో జోష్ పెరుగుతోంది. ఈ సీటు పరిధిలో 4 బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2 బీఆర్ఎస్, 1 కాంగ్రెస్ శాసనసభ్యులు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు బీఆర్ఎస్ కే వచ్చాయి. బీజేపీ ఆ తర్వాత స్థానంలో ఉంది. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో హస్తం పార్టీ నుంచి ఆత్రం సుగుణ, బీజేపీ తరపున మాజీ ఎంపీ గొడం నగేష్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆత్రం సక్కు బరిలో దిగుతున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హస్తం పార్టీ బలం పెరుగుతుంటే బీఆర్ఎస్ క్రమంగా పట్టు కోల్పోతోందనే టాక్ నడుస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉంటే ఈ సీటును ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పనిచేస్తోంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. హస్తం పార్టీ ఎత్తులు ప్రతిపక్షాలను కలవరపెడుతున్నాయి. ఆదిలాబాద్ పార్లమెంటు సీటులో రాజకీయ వలసలు పెరుగుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుంటే జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ బీజేపీ కూటికి చేరారు. మరికొందరు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఆయా పార్టీలోకి జంప్ చేశారు. నిర్మల్లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అనుచరులు, మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేష్, గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్ తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ముథోల్లో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, సిర్పూర్లో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎదురీదాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బీజేపీ అభ్యర్థి గొడం నగేష్ పై పార్టీ శ్రేణుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్య నేతలు సఖ్యతతో వ్యవహరించడం లేదనే ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు తనకు టికెట్ ఇవ్వలేదన్న అసంతృప్తిలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సోయం రెబల్ గా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ మారచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో పాటు ముఖ్య నేతలు బీజేపీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేతల మధ్య సమన్వయం లేకపోతే కమలదళానికి భారీ నష్టం జరిగే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. ఇటీవల హైదరాబాద్ లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆదిలాబాద్ బీజేపీ నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదట. దీంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు సమస్యలన్నీ సర్దుకుపోతాయని కమలనాథులు భావిస్తున్నారు. పార్టీ అభ్యర్థి గొడం నగేష్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ బీజేపీలో నెలకొన్న పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబుజ్జు తమ అభ్యర్థి ఆత్రం సుగుణ విజయం కోసం వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే ఖానాపూర్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సమావేశాలను పూర్తి చేశారు. పార్టీ బలగం పెరుగుతోందని చెబుతున్నారు. హస్తం పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ విజయం ఖాయమన్న ధీమా వ్యక్తమవుతోంది. అయితే కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అసంతృప్తితో ఉన్నారు. వారిని సమన్వయం చేసుకోకపోతే నష్టం జరిగే అవకాశం లేకపోలేదని పార్టీలోనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఆదిలాబాద్ లోక్సభ స్థానం బరిలో దిగుతున్న 3 అభ్యర్థులు గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.